నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు విజయ్ ఎట్టకేళ్ళకైతే ప్రమాణ స్వీకారం అయితే చేసినాడు అనేక ట్విస్ట్లు టర్న్ తర్వాత. ఓకే, అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చాలా అట్టహాసంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. జనం కుమ్ముతా వచ్చినారు, ట్రాఫిక్ జామ్ బాగా ఉంది. సో తన పవర్ ఏంటో చూపించినాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే ఏంటంటే విజయ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్న, చిన్న ఈవెంట్ని చేసుకున్న, ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా సీనియర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే జూనియర్స్ వరకు అందరినీ కూడా పిలుచుకుంటారు. ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. కానీ తమిళనాడు రాష్ట్రానికి అత్యధిక మెజారిటీతో సీట్లు సంపాదించుకొని ఆ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పార్టీగా ఎదిగి అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి విజయ్ తనతో పాటు పనిచేసినటువంటి తోటి హీరోల్ని కావచ్చు, తన డైరెక్టర్ని కావచ్చు, ప్రొడ్యూసర్ని కావచ్చు, హీరోయిన్స్ని కావచ్చు, యాక్టర్స్ని కావచ్చు, ఎక్కడ కూడా పిలిచినట్టయితే కనిపించలేదు. కేవలం ఒకే ఒక్క త్రిష మాత్రమే మనకు అక్కడ కనిపించింది. మిగిలిన ఏ ఒక్కరు కూడా, ఇప్పుడు అజిత్ ఉన్నాడు, తమిళ సూపర్ స్టార్గా పిలువబడతా ఉన్నాడు. రజనీకాంత్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. సో వాళ్ళంతా కూడా సీనియర్స్. సరే, వాళ్ళని పక్కన పెడదాం. అజిత్ ఉన్నాడు, సూర్య ఉన్నాడు, విశాల్ ఉన్నాడు, సో అలాగే ఇంకా కార్తీ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా మంది. ధనుష్ ఉన్నాడు, శివకార్తికేయన్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈయన ఫ్రెండ్స్. అదేవిధంగా యాక్టర్స్ పరంగా చూసినా, హీరోయిన్స్ పరంగా చూసినా అనేక మంది హీరోయిన్స్ ఉన్నారు. సరే, ఇతనికి లైఫ్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్లు కొన్ని వందల మంది ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళలో ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా కనిపించలేదు? ఒక్క త్రిష తప్పిస్తే. సీఎం సెరమనీలో కనిపించినటువంటి కోలీవుడ్ హీరోలు ఎందుకు కనిపించలేదు? ఒకవేళ ఇన్విటేషన్ ఇవ్వడానికి టైం కుదరలేదా? అంటే ఒక్కసారిగా వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి, వీళ్ళందరికీ ఇన్విటేషన్ పంపించడానికి, ఇన్వైట్ చేయడానికి. సో ఆయన వెళ్ళి స్వతహాగా అయితే ముఖ్యమంత్రి కలవలేడు. జస్ట్ ఏంటంటే గవర్నమెంట్ తరఫున ఒక మన పెళ్లి కార్డు ఎలా వేస్తారో అదే విధంగా రాజముద్రతో ఒక కార్డు వేస్తారు, ఇన్విటేషన్ కార్డు అని చెప్పేసి. అంతకుమించి ఏమి ఉండదు. మేబీ ప్రోటోకాల్ ప్రకారం వాట్సాప్ లాంటి వాటిలో పంపించకూడదు అనుకుంటా. అందుకోసం అని చెప్పేసి అవ్వలేదని చెప్పేసి అనుకోవడమే అంతే తప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పిలవనటువంటి పరిస్థితి అనమాట. మొత్తానికైతే విజయ్కి సంబంధించి మీరు ఇప్పుడు తీసుకొచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఎవరిని పిలవలేదు కదంటే, పవన్ కళ్యాణ్ సీఎం కాదు, డిప్యూటీ సీఎం గారు. సో సీఎం గారు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గర నుంచి ఇన్విటేషన్లు వెళ్తాయి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి.